హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా విలేజ్ వ్లాగ్స్ అండి. ఇదిగోండి, ప్రొద్దున్నే లేస్తాను. నేనైతే ముఖం మీద నీళ్ళు పోసుకొని ముఖం అయితే కడుక్కుంటాను. ముఖం కడుక్కున్న తర్వాత తుడుచుకొని బొట్టు అయితే పెట్టుకుంటానండి, కుంకుమ బొట్టు. అంతేనండి, ఇంకా పనికైతే వంగుతానండి. ఇదిగోండి, పప్పుకైతే వేస్తున్నాను. ఇక్కడ బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు అయితే కడగడుతున్నానండి. పప్పు అయితే నోరెత్తకుండా తింటారండి, అందుకేనండి అందులో సర్ది వస్తుంది కూడా కూర. ఇక్కడైతే 2 మాటలు కడుక్కుంటున్నాను. కంది బ్యాళ్ళు, పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నానండి. ఈరోజు వంకాయ పప్పు, వంకాయలు వేస్తున్నాను. ఇందులోపే అన్నం అయితే కడిగేసి పెట్టేశాను. ఇంకా పప్పుకైతే గ్యాస్ అయితే వెలిగించి పప్పు చెరవ అయితే పెడుతున్నానండి. అంతేనండి. ఇంకైతే అన్నం కూడా బురుగు పట్టి వచ్చిందండి. ముందైతే అన్నం పెట్టాను. ఇంక ఇప్పుడైతే బయటికి పోతున్నానండి. ఇంకా కసులు నూకడానికి అన్నం కూర పొయ్యి మీద పెట్టేసిన కసులు అయితే నూకుతున్నానండి. ఒకటేసారి ముగ్గు పిండి రబ్బాలు కూడా ఎత్తుకొని పోయి నేనైతే బయటే పెట్టేశానండి, మళ్ళీ లోపలికి రాకుండా. ఇవంతా సర్దుకుంటా, పిల్లలన్నీ కింద వేసింటారండి, అవన్నీ సర్దుకుంటా పక్కకు తీసుకుంటాను, ఎగబెట్టుకుంటా. అవన్నీ కసులు అయితే నూక్కోవాలండి. చెప్పులు ఇక్కడ అన్నీ వదులుతామండి. మాకైతే చెప్పులు స్టాండ్ అట్లా ఏం లేదండి, పల్లెటూరు కదా, అందుకే కిందనే వదిలేసుకుంటామండి. నేను నూకుతుంటే మావాడు నేను నూకుతాను వచ్చాడు చూడండి. ఇదిగోండి, ఇంకైతే కాంపౌండ్ అయిపోయింది. ఇంకా బయట అయితే నూకుతున్నానండి. అరుగులు అట్లా నూకేసి ఇంకా రోడ్లో కూడా నూకేస్తున్నానండి. ఎక్కడెక్కడో గాలికి అంతా మాకు వస్తుందండి. పొద్దున్న నూకుతా, సాయంత్రం నూకుతా, అయినా కానీ కసువు అంతా కొట్టుకొని వస్తుందండి. అంతేనండి, ఇంకా కసువులు అయితే అయిపోయినాయి, బయట కసువులు కూడా. ఇంక ఇక్కడైతే నీళ్లు తీసుకొని వచ్చి బయట అరుగులు, సిమెంట్ నేల ఉంది కదండి కింద, అదంతా అయితే కడిగేస్తాను. రోజు పొద్దున్నే కడిగేస్తాను. బండలు అయితే కడిగేసుకొని ఇదంతా తేమ అయితే తుడిసేసుకుంటానండి. కెమెరా నేను తెచ్చామంటుంది, అడ్డం తెచ్చుంది, నిలువు తెచ్చుంది. ఇదే ఈ పిల్లతోనండి. నేను పెట్టినట్టుండేది, తను బాగా దిగదు, నా తలకాయ తింటా ఉంటుంది. ఇంకైతే నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను. మాకైతే డమ్ ఉందండి, పైన ట్యాంకులు గిట్లా ఏమి లేవండి. కింద అయితే ఇంకా కడిగేసాను కదండి, ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే 6 చుక్కల ముగ్గు అయితే వేస్తున్నానండి. 6 చుక్కలు 2 వరుసలండి, 2కు నిలుపండి. చాలా సింపుల్గా ఉంటుందండి ముగ్గు అయితే. ప్లేస్ లేని వాళ్ళకు కూడా చాలా బాగా చిన్నగా ఉంటుందండి ముగ్గు అయితే, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఎంత సింపుల్గా వేసానో. మాకైతే ఇల్లు దిగితే రోడ్డేనండి, అందుకే చిన్న ముగ్గు వేసుకుంటానండి. కలర్స్ అయితే తీసుకొని స్టాక్ పెట్టుకుంటానండి. 10 కలర్లు, గ్లాస్ 10 రూపాయలేనండి మాకైతే. అందుకేనండి అవన్నీ కూడా రంగులు దంటలో ఒక కలర్ వేసి రోజు వేసుకుంటాను. 10 కలర్లు, 10 డబ్బీలు అయితే చిన్నవి పెట్టుకున్నానండి, దాంట్లో నింపి పెట్టుకుంటాను. ఆ ముగ్గు పిండి, పసుపు, కుంకుమ అవన్నీ ఒక డబ్బాలు అయితే పెట్టుకొని, పెద్ద డమ్ము మూతలు అండి, అవన్నీ కూడా పొద్దున్నే ఎత్తుకొని పోతానండి బయటకు. ఒకటేసారి కసువు నూకేటప్పుడు ఎత్తుకొని పోయి గోడ పైన పెట్టుకుంటాను. ఇదిగోండి, కుంకుమ అయితే మళ్ళీ పెట్టుకుంటానండి ముగ్గులో వేసేటప్పుడు. మా వాడు కూడా తనైతే ఎప్పుడు పెట్టుకుంటారండి పిల్లోళ్ళు. నాకు పెట్టుమ కుంకుమని పెట్టుకుంటూ ఉంటారు. అంతేనండి, ఇంకా బువ్వ కూర కూడా తయారైపోతున్నాయి. ఈలోపు కసువులు బండలు కడిగేసాను కదండి. ఇంకైతే ఇక్కడ రగ్గులు మడతలు వేస్తున్నానండి. మాకైతే చాలా ప్లేస్ తక్కువ ఉందండి, వాన పడిందండి నిన్న, అందుకే బట్టలన్నీ ఇంట్లో ఆరేసుకున్నాను. బయట అయితే తడిసిపోతాయండి, ప్లేస్ లేదు. ఇంకైతే ఇంట్లో కసువు కూడా నొక్కుంటూ వస్తున్నానండి. ఆ లోపలైతే చీకటి కనపరాదని వీడియో అయితే తీయలేదండి. పప్పు అయితే వంకాయలు వేసాను, ఉడికిపోయింది. పిల్లలకు నీళ్ళు కూడా కాగాయి. ఈలోపు పూరీలు చేద్దాం పప్పు కదా అని పూరీలకైతే పిండి కలిపేస్తున్నానండి.
కొద్దిగా నూనె పోసానండి. నేనేం పాలంట పెరుగంట అరటిపండు అట్లా అందరు వేసుకుంటారు కానీ నేనైతే ఏం వేయనండి. నూనె అయితే కొంచెం వేసి పిసుకుతానండి. ఉప్పు నీళ్ళు వేసి కొద్దిగా పిండి కలుపుకుంటానండి. అదేనండి మెత్తగా అయిపోతుంది. కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకొని పిసుక్కుంటే అదే మెత్తగా అయిపోతుందండి వంట. మళ్ళీ లాస్ట్లో అయితే ఇంకా కొద్దిగా నూనె పూసి బండకేసి కొడతానండి. అలాగే మెత్తగా అయిపోతుందండి. కొద్దిసేపు అయితే ఒక 5 నిమిషాలు అట్లా గిన్నెలో వేసి నానబెడతానండి. మూత మూసిపెట్టి ఈలోగా అయితే ఇక్కడ పప్పు ఉడికేసిందండి. పప్పు అయితే నీళ్ళు వంపేసి పప్పు అయితే రాముతున్నానండి. ఉప్పు వేసి కింద అయితే రాముతానండి. ఇంకా పైన అయితే రాముదునండి. అదంతా వచ్చి మళ్ళీ రామేసిన తర్వాత చిన్న తెరలోకి అయితే తీసుకున్నానండి. అదేనండి పప్పు అయితే టేస్ట్గా ఉండాలంటే ఇది ఒక చిట్కా అండి. పప్పు ఏ సెరవలో అయితే చేస్తామో అది సెరవ కానీ పప్పు కుక్కర్ కానీ అదే సెరవలోనేనండి మళ్ళీ తిరువాత కూడా పెట్టుకోవాలండి. బాగా టేస్ట్గా ఉంటుంది. అయితే సెరవ కడగద్దండి. మనం నీళ్ళు పోసి పైన కడిగేస్తాం కదండి. పప్పు వంచినట్టే ఆ సెరవ అట్లే పెట్టండి. సెరవ అయితే కడగద్దండి అడుగు. ఆ సెరవలో అట్లే పెడితేనే పప్పు తిరువాత టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక చిట్కా అండి. బాగుంటుందండి పప్పు అయితే. నేనైతే వంకాయ పప్పు అండి ఈరోజు. నాకైతే అన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి. ఆవాలంట కరివేపాకు జీలకర్ర అలాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి. ఒట్టిమిరపకాయలు కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉందండి. ఇటు సైడ్ కాబట్టి ఫ్రిడ్జ్ అందుకు ఇక్కడ అన్నీ అందుకుంటుంటానండి. ఇక్కడైతే వేగుతుందండి. ఇంకా నూనె కాగాలి కదండి. నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ అయితే కోసేసండి. నాకైతే చాకట్లు ఏం లేవండి. మాది పల్లెటూరు కాబట్టి మేము కత్తిపీటలతోనే కోసుకుంటామండి. అందుకేనండి ఎర్రగడ్డ అయితే కోసి వేస్తున్నాను అక్కడ. అంతేనండి వేసానండి. తిరువాత గింజలు వేసాను, ఎర్రగడ్డ వేసాను, తెల్లగడ్డ వేసాను, కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేగిన తర్వాత అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే టిఫిన్ అయితే ఇంకా పూరి కదండి. ఇంకా పూరి అయితే చిన్న ఉండలు చేసుకొని అవి అయితే నూనెలో అయితే ఆ వంటలు చేస్తాం కదండి. ఆ వంట అయితే నూనెలోనే ముంచేసి నేనైతే అక్కడే రుద్దేసుకుంటానండి. మాదైతే బండ అక్కడే పెట్టుకోవడానికి ఉందండి. పూరీలు రుద్దుకునే బండ. అందుకే అక్కడే పెట్టుకొని రుద్దేసుకుంటానండి. నిలబడుకొని చేసుకుంటాను పూరి అయితే. అంతేనండి పొద్దున్నే టిఫిన్కు పూరి పప్పు అండి. బాగుందండి. ఇంకా అలా చేసేస్తున్నాను. మా ఆయన కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉండారండి. వాన పడుతుంది కాబట్టి అందుకే పూరీలు అయితే చాలా చేస్తున్నాను. ఇక్కడైతే పెట్టేస్తున్నాను వాళ్ళకు. తిని మళ్ళీ స్కూల్కి పోవాలి కదండి. అంతేనండి. పప్పు అయితే దించి ఇచ్చేస్తున్నాను. మా ఆయనకు వేసుకుంటారనండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అంతేనండి. ఇంకా మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నేనైతే ఇంక ఇంట్లో పనులు చేసుకుంటాను. పిల్లలైతే ఇంకా బడికి పోతున్నారండి. వాళ్ళ ఆయన అయితే వదిలిపెట్టడానికి పోతున్నాడు వ్యాన్ దగ్గరికి. ఉంటామండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి.